నిందించాడనుకో నీ మనసును కంగారు పెట్టుకోక్కర్లేదు. ఎవడైనా నేను స్తుతి చేశాడనుకో నువ్వు పొంగిపోవద్దు. ఎవడైనా నిందిస్తే కుంగిపోవద్దు. ఎవడైనా స్తుతి చేస్తే పొంగిపోవద్దు. ఆ రెండాటి వల్ల నీ మనసు బాహ్య ముఖానికి వస్తుంది, అంతర్ముఖం అవ్వదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మిమ్మల్ని ఎవరైనా పొగిడారనుకోండి, మీకు సంతోషం వచ్చింది అనుకోండి, మనసు ఇంకా అంతర్ముఖానికి వెళ్ళదు. ఎవరైనా విమర్శిస్తారనుకోండి, మీకు దుఃఖం వస్తుంది అనుకోండి, మీ మనసు ఇంకా అంతర్ముఖం బాహ్యముఖానికి వచ్చే మీ మనస్సు బాహ్యముఖానికి వచ్చే పనులు మీరు చేయకండి. పైగా ఎవరైనా మిమ్మల్ని నిందిస్తే అది మీకు మంచిది. ఏం చేయాలి? మీ బుద్ధిలో ఉన్న దోషాలన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. భగవంతుడు మిమ్మల్ని మీ చేత అనుభవింపు చేయటం మానేసి వాళ్ళ చేత అనుభవింపు చేయడానికి వాళ్ళకి ట్రాన్స్ఫర్ పెడతాడు. ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ మనస్సు బాహ్య ముఖానికి రానివ్వకండి. ఒకవేళ మీకు అన్ని విధాలా కలిసి వస్తుందనుకోండి, పొంగిపోకండి. అప్పుడు మీరు పొంగిపోతుంటే మనసు బాహ్యముఖానికి వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనసు బాహ్యముఖానికి వచ్చేస్తుందో దేహభావన పెరిగిపోతుంది, దేహబుద్ధి పెరిగిపోతుంది, దేహమే నేను తలంపు కూడా పెరిగిపోతుంది. దానివల్ల చివరికి మిగిలేది నరకం.